జూలై 3న జరగాల్సిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రకాశం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయడానికి ఎంసీఎంసీ ఫ్లయింగ్ స్క్వాడ్ ను నియమించారు. ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, జనరల్ రూట్ అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు రెడీ అంటున్నారు. జిల్లాలో 992 మంది ఓటర్లు ఉన్నారు. జెడ్పీటీసీలకు జిల్లా పరిషత్ సీఈఓ, మున్సిపల్ వార్డు సభ్యులకు సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఎంపీటీసీలకు ఎంపీటీఓలు గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. జూలై 1 నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంధ ఓటర్లు, నిరక్షరాస్యులు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ రోజు సాయంత్రంలోగా రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. పోలింగ్ కేంద్రాలకు పెన్నులు, సెల్ ఫోన్లు తీసుకురాకూడదని సూచించారు. వైలెట్ కలర్ పెన్నుల ద్వారానే ఓటు హక్కు వినియోగించుకోవాలి. వాటిని జిల్లా యంత్రాంగమే సమకూరుస్తుంది. అబ్జర్వర్ ని కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయి నుండి. సో ఎలక్షన్ అబ్జర్వర్ తో పాటు వారికి ఇన్కమ్ ట్యాక్స్ టీమ్ కూడా కాన్స్టిట్యూట్ చేసి వారి కంట్రోల్లో పెట్టడం జరిగింది. ఆల్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, పోలింగ్ స్టాఫ్కి, రూట్ ఆఫీసర్స్కి, జోనల్ ఆఫీసర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్, వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల వరకు ఎవరూ రాకూడదని హెచ్చరించారు. దీంట్లో ప్రధానంగా ఎవరికైతే మీరు ఓటు వేయదలుచుకున్నారో ఓటర్లు వారికి ఎదురుగా సంఖ్య 1 అని రాయాల్సి ఉంటుంది. అలాగే రెండో ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే ఆప్షనల్, అది ఇవ్వాలనుకుంటేనే ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వనవసరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని వదిలిపెట్టబోమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇటువంటి క్యాంపులు నిర్వహించడం కానీ, లేదంటే విహారయాత్రలు పంపించడం కానీ, అది తమ పార్టీకి చెందిన వారైనప్పటికీ కూడా అటువంటి నిర్బంధాల గురించి అట్లా క్యాంపులు ఉంచకూడదని చెప్పి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గ్రహించాలి, కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. క్యాంపు రాజకీయాలతో ఇప్పటికే ప్రకాశం జిల్లాలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ, వైసీపీలు గెలుపు కోసం తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి.